This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈ రోజు సెషన్ లో వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఈజ్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్ ఉంది మీకు దాని గురించి మాట్లాడాలా. సో మీరు చూసినట్లయితే మనకి ఆల్రెడీ మనకి అజూర్ లోడ్ స్టాండర్డ్ ఎల్బి గురించి మాట్లాడడం విచ్ ఈజ్ లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్ ఆపరేటింగ్ ఎట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ టీసీపీ యూడిపి మనం మాట్లాడాం. ఈ రోజు వచ్చి అజూర్ అప్లికేషన్ గేట్వే, అదే ఏడబ్ల్యూఎస్ లో వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు, విచ్ ఈస్ లేయర్ 7 అంటారు. యాక్చువల్ గా మీకు లేయర్ 7 ఫర్ స్పెసిఫికలీ ఫర్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ బేస్డ్ అప్లికేషన్స్ అండి. ఇది ఇంపార్టెంట్ అనమాట మీకు. సో హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అప్లికేషన్స్ కోసం మనం స్పెసిఫిక్ గా యూస్ చేస్తాం మీకు. సో కాబట్టి నేనేం చేశానంటే మీరు వచ్చే ముందే ఒక 4 సర్వర్లు డిప్లాయ్ చేసి పెట్టాను. రెండు వచ్చి హోమ్ పేజ్, ఒకటి వచ్చి మూవీస్, షోస్ అని చెప్పి. సో ఇవి మనం యాక్సెస్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీరు చూస్తే హోమ్ పేజ్ 1 అని ఉంది, తర్వాత హోమ్ పేజ్ 2 అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ మూవీస్ రావాలి అండ్ ఇక్కడ వచ్చి షోస్ రావాలి. ఐ థింక్ వెనక ఇంకా షోస్ వచ్చింది కూడా రావాలి మీకు. చూద్దాం. సో ఇలా ఇచ్చామన్నమాట. మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ గేట్వేలో మనం టెస్ట్ చేయాల్సింది ఈరోజు ఫస్ట్ వచ్చి మనకి హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్, హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ చూడాలి. తర్వాత వచ్చి యుఆర్ఎల్ ఆర్ పాత్ బేస్ రౌటింగ్ సో తర్వాత వ్యాఫ్ ఇంటిగ్రేషన్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఇంటిగ్రేషన్. ఈ మూడు కూడా మనం చూడాలి మనం. నా అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని డిప్లాయ్ చేద్దాం. మీకు డిప్లాయ్ చేసి ఫస్ట్ హోమ్ పేజ్ 1 హోమ్ పేజ్ 2 కి కాన్ఫిగర్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే మిగతా అన్ని కూడా చేయాలి. సో అప్లికేషన్ గేట్వే కొంచెం టైం పడుతుందండి, కాబట్టి ఫస్ట్ దాన్ని డిప్లాయ్మెంట్ చేస్తాను. ఎక్కడ అప్లికేషన్ గేట్వే కొద్దాం. సో అప్లికేషన్ గేట్వేకి వచ్చి వెన్ కంపేర్ టు లోడ్ బ్యాలెన్సర్ తో చేసినప్పుడు ఇది కొంచెం అడిషనల్ స్టెప్స్ ఉంటాయి. సో Azure Application Gateway gives you application level routing and load balancing services that let you build a scalable and highly available web front end. So specific గా వెబ్ అప్లికేషన్స్ కోసం. సో ఇక్కడికి వచ్చి మనకి అండ్ ఇది మర్చిపోయాను, సెకండ్ వచ్చి హెచ్టిటిపి అండ్ ఆల్సో విత్ కీ వాల్ట్ అండి. ఆబ్వియస్ గా అక్కడి నుంచే కదా సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందే, మనం అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట మీకు. రైట్, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ దిస్. నేను మళ్ళీ మీకు లాస్ట్ లో క్యూబర్నెటీస్ సర్వీసెస్ చెప్పేటప్పుడు అజూర్ క్యూబర్నెటీస్ అక్కడ దీన్ని ఇంగ్రెస్ కంట్రోలర్ గా వాడతాను. ఎక్కడుంది మనకి మీరు చూస్తే AZB38 యాప్ గేట్వే అని చెప్పి నేను ఏం చేస్తాను, యాప్ గేట్వే 1 అందాం. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఇది రెండు విధాలుగా వాడుకోవచ్చు మీకు, స్టాండర్డ్ V2 వ్యాఫ్ V2 అని చెప్పి. మీకు స్టాండర్డ్ అంటే దీంట్లో అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉండదు, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ తో పాటు కావాలనుకుంటే మీకు ఇది వాడుకోవాలి మీకు వర్షన్ 2. బట్ నేను స్టాండర్డ్ V2 తీసుకుంటాను. రియల్ టైమ్ లో అయితే మనకి ఆటో స్కేలింగ్ ఇవ్వచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ లోడ్. మీకు 0 నుంచి ఇన్స్టెన్సెస్ 10 ఇన్స్టెన్సెస్ అంటాం మీకు, బట్ మనకి టెస్టింగ్ కోసమే కాబట్టి ఐ థింక్ రెండు ఉంటామేనో, ఒకటి వస్తుంది అనుకున్నాం. బట్ ఎనీవే అవైలబిలిటీ జోన్ ఏమి ఇవ్వనండి మీకు. అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలని. ఇప్పుడు మీకు ఇన్స్టెన్స్ కౌంట్ మల్టీ ఇస్తే మీకు ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. సో ఒకవేళ మీకు హెచ్టిటిపి ప్రోటోకాల్ కాబట్టి ఎనేబుల్ చేయొచ్చు. నా అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ మనదేది ఇక్కడికి వచ్చి నేను B38 యాప్ గేట్వే వీనెట్ అని ఇచ్చాం అనుకోండి. మీకు బేసిక్ గా ఇక్కడ నేను క్రియేట్ చేయింది ఏంటంటే ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు అప్లికేషన్ గేట్వేకి సపరేట్ గా ఒక సబ్నెట్ క్రియేట్ చేయాలి మీకు. ఇక్కడ ఇచ్చింది చూడండి, యాప్ గేట్వే సబ్నెట్ అని ఇచ్చాం మనం. ఓకే, కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఇది దాంట్లో ఏం డిప్లాయ్ చేయకూడదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది ఇస్తాను చూడండి.
అంటే సపరేట్ సబ్నెట్ ఉండాలా, దాంట్లో ఏం డిప్లాయ్మెంట్ దీనికే డెడికేటెడ్ గా ఉండాలి. పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అజూర్ ఫైర్ వాల్ సబ్నెట్ లాగా బ్యాషియన్ సబ్నెట్ ఆ పేరే ఉండాలని గ్యారంటీ ఏం లేదు, ఏ పేరన్నా ఉండొచ్చు. అందుకే నేను ఏం చేశాను, మీకు రిసోర్స్ గ్రూప్ నేమ్ హైఫన్ సబ్నెట్ హైఫన్ యాప్ గేట్వే అని ఇచ్చాను. మీకు ఇచ్చి నెక్స్ట్ రండి, ఫ్రంట్ ఎండ్స్ అని ఉంటాయి. ఫ్రంట్ ఎండ్కి వచ్చి ఒకవేళ మీరు ఇంటర్నల్ గానే వాడాలనుకుంటే ప్రైవేట్ వాడచ్చు, లేకపోతే పబ్లిక్. నేను బోత్ అంటాను. మీకు ఈ ఫీచర్ మీకు అజూర్ దీంట్లో ఉండదు అనమాట, అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాప్ గేట్వే ఇదేంటి మీకు పబ్లిక్ హైఫన్ పిప్1 అంటాను మీకు. ఓకే, అలాగే ప్రైవేట్ ఐపీ 10.1.2.100 అంటాను మీకు. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్స్. బ్యాక్ ఎండ్ పూల్ ప్రస్తుతానికి ఒక డమ్మీ పూల్ ఒకటి యాడ్ చేస్తానండి. యాడ్ బ్యాక్ ఎండ్ పూల్ అని చెప్పి డమ్మీ అని ఇచ్చి తర్వాత కాన్ఫిగర్ చేస్తాం. యాడ్ అని ఇచ్చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది. మీకు ఇక్కడ రూటింగ్ రూల్ లో కూడా డమ్మీ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే డమ్మీ రూల్ ప్రియారిటీ ఏం చేస్తాను, మీకు 1000 ఇచ్చేసి లిజనర్ నేమ్ వచ్చి డమ్మీ అని ఇచ్చి ఫ్రంట్ ఎండ్ టైప్ మీకు ఇక్కడ ఉంది యాక్చువల్గా. పోర్ట్ వచ్చి 8000 ఇస్తాను మీకు. 8000 ఇచ్చేసి సో నేను ఏం చేస్తాను, మీకు ఏం అవసరం లేదు, జస్ట్ యాడ్ చేయండి. బ్యాక్ ఎండ్ టార్గెట్స్ ఏముంది మీకు డమ్మీ పూలు, బ్యాక్ ఎండ్ సెట్టింగ్స్ కూడా డమ్మీ అని ఇచ్చేసి ఈ వాడడం తర్వాత డిలీట్ చేసేయచ్చు. యాడ్ అని చెప్పేసి మీకు నెక్స్ట్ ట్యాగ్స్ రివ్యూ అండ్ క్రియేట్. క్రియేట్ అనండి, ఫస్ట్ అది క్రియేట్ అయిపోతుంది మీకు క్రియేట్ అయిపోతుంది. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాము, మీకు అది క్రియేట్ అయిపోయినాక ఈ లోపల ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనకు హోమ్ పేజ్ ఉంది మీకు, ఫైన్. తర్వాత ఇక్కడ చూస్తే ఇది సరిగ్గా స్టార్ట్అప్ స్క్రిప్ట్ సరిగ్గా వెళ్ళినట్లేదు దీంట్లో కూడా. అయితే మనం టెస్ట్ చేయబోయే దాంట్లో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు లెట్స్ టేక్ మనకి యాప్ గేట్వే అని నేను తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ సో యాప్ గేట్వే అని తీసుకున్నప్పుడు, అప్లికేషన్ గేట్వే తీసుకున్నప్పుడు సో మనం అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లాగా మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ కి మల్టిపుల్ బ్యాక్ అండ్ పూల్స్ కి మనం చేయొచ్చు అనమాట. మనం ఓపెన్ చేస్తున్నాగండి. సో ఇమాజిన్ నాకు 2 హోమ్ పేజ్ సర్వర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇదొకటి, హోమ్ పేజ్ 1, హోమ్ పేజ్ 2 మీకు. ఓకే, సో ఈ రెండు కలిపి మీకు ఒక బ్యాక్ అండ్ పూల్. దీన్ని ఏం చేస్తాం, సో హోమ్ పేజ్ ను పూల్ క్రియేట్ చేస్తాం. ఇలాంటివి మీరు చూసినట్లయితే 3 క్రియేట్ చేస్తాం మీకు. ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాం. సో కాకపోతే ఇదేంటంటే మనకి ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, హోమ్ పేజ్ దీని పేరు ఏంటి ఇక్కడ మూవీస్ అందాం, దీన్ని వచ్చి షోస్ అందాం. నౌ ఇలాగ మల్టిపుల్ బ్యాక్ అండ్ పూల్స్ మనం దీంట్లో కూడా యూజ్ చేసాం ఇక్కడ అజూర్ లోడ్ బ్యాలెన్సర్ లో. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఐపీ అడ్రస్ వాడి ఫ్రంట్ ఎండ్ ఐపీ బ్యాక్ ఎండ్ పంపించాం. ఇక్కడ సినారియో డిఫరెంట్ అండి. సినారియో ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మూవీస్ -1 అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు షోస్ -1,
ఇలాగా. నౌ మీకు యాక్చువల్గా డిఎన్ఎస్ ఉంటుంది. ఇక్కడ సో మనకి మిగతా డిఎన్ఎస్ ఏంటి, అజూర్ B38.xyz, అవునా, ఇదే మన డిఎన్ఎస్. అక్కడ కావాల్సిన రికార్డ్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడికి వస్తుంది మీకు. అండ్ ఆబ్వియస్ గా ఇంటర్నెట్ నుంచి ట్రాఫిక్ అనేది దీనికి కావాలి మనకి. ఓకే, ఇది మనకి సెటప్ ఇదని మీ అందరికీ తెలుసు కూడా. నా ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ట్రిక్ అంటే ఐ మీన్ నాకేం కావాలంటే ఇక్కడ యూఆర్ఎల్ బేస్ రౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఎల్ ఇక్కడ జరుగుతుంది మీకు. ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ ఆర్ ఆఫ్ లోడింగ్ అనేది మనం ఇక్కడ ఎస్ఎస్ఎల్ ఆఫ్ లోడింగ్ అంటే ఏంటి, మీకు ఆ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఉంది చూసారా, అది ఇక్కడ జరుగుతుంది. అలాగే మనకి ఏం జరగాలంటే నేను www.azure b38.xyz అన్నా, లేకపోతే ఓన్లీ నేకెడ్ డొమైన్ ఇచ్చినా కూడా నాకు హోమ్ పేజ్కి రావాలా. అలాగే నేను ఇక్కడికి వచ్చి మీకు స్లాష్ అంటాను, మూవీస్ స్లాష్ అన్న, ఇక్కడ షోస్ స్లాష్ అన్న, మీకేం కావాలా, మీకు దాన్నే పాత్ బేస్ రౌటింగ్ అంటామండి మనం. అటు ఇటు పాత్ బేస్ రౌటింగ్ మీకు. సో కాబట్టి దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వర్చువల్ మెషిన్స్ లో మూవీస్ దానికి వెళ్దాం. మూవీస్ లో లాగిన్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ సిడి వార్ WHTML లో యాక్చువల్లీ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట మీకు. ఎందుకు రాలేదు, మేబీ వర్చువల్ మెషిన్స్ లో ఈ వర్చువల్ మెషిన్ కి సరిగ్గా స్క్రిప్ట్ చెక్ చేద్దాం. ఎక్కడుంది మీకు మూవీస్ లో. ప్రాబ్లం ఏంటంటే ఇదండి, మీకు ఇక్కడ ఎన్ఎస్జి కూడా ఇచ్చాం కదా, రూల్ కూడా ఇచ్చాం. ఎన్ఎస్జి ఇది తప్పు ఉంది ఇక్కడ. ఎన్ఎస్జి 1 కాకుండా రూల్ 1 అని ఉంది, అది తప్పు. ఇట్స్ ఓకే. లెట్ యాడ్ దేర్. ఓకే, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు mkdir మూవీస్ అని ఇస్తానండి. మూవీస్ మూవ్ index.html టు మూవీస్ అని ఇచ్చి నానో మూవీస్ index.htmlకి వచ్చినప్పుడు టైటిల్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు, నాట్ నెసెసరీ. బట్ ఇక్కడ ఇలా ఇద్దాం. అలాగే షోస్ కూడా నాకు రాలేదు కాబట్టి రీఫ్రెష్ చేసాం అనుకోండి, కాసేపట్లో రావాలి మీకు. షోస్ కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, షోస్ 1 అన్నా. ఓకే, సరే ఇక్కడ మీకు రాలేదు కదా, స్లాష్ మూవీస్ 1
మీకు షోస్ 1. ఓకే, ఇలా ఉందన్నమాట. సో ఫైన్, మన అప్లికేషన్ గేట్వే ఎంతవరకు వచ్చిందంటే అప్లికేషన్ గేట్వే డిప్లాయ్ అయింది. సరే, గుడ్. సో నేనేం చేస్తానంటే డిఎన్ఎస్ లో దీన్ని యాడ్ చేస్తాను. యాక్చువల్గా మనం తీసుకొచ్చి డిఎన్ఎస్ జోన్స్కి వచ్చి ఏం చేద్దాం, ఫస్ట్ b38.xyz అని చెప్పి సో కాబట్టి www b38.xyz. ఓకే, డన్. సరే, ఎట్లా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ నేను అప్లికేషన్ గేట్వేకి వచ్చి ఇప్పుడు అన్ని కూడా కాన్ఫిగర్ చేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి బ్యాక్ అండ్ పూల్స్కి వచ్చాను అనుకోండి మీకు. సో ఫస్ట్ బ్యాక్ అండ్ పూల్ అని చెప్పి మనం ఏం చేద్దాం, హోమ్ పేజ్ అని చెప్పి మీరు చూసినట్లయితే వర్చువల్ మెషిన్, ఇది వర్చువల్ మెషిన్, ఇది యాడ్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత మూవీస్ అని చెప్పి వన్ బై వన్ చేయండి, ఎందుకంటే రాస్తే ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ కాకుండా చూసుకోండి మీకు. సో కాబట్టి మూడిటికి కూడా మనం ఫస్ట్ కావాల్సిన బ్యాక్ అండ్ పూల్స్ యాడ్ చేయాలా, తర్వాత హెల్త్ చెక్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయాలా, తర్వాత ప్రోబ్స్ అని ఉంటుంది అనమాట. ప్రోబ్ అంటే మీకు ఏ విధంగా మన లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేస్తూ ఉంటుంది, అప్లికేషన్ గేట్వే బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఎనేబుల్ చేయాలి మీకు. అది అయిపోయినాక చేయండి. యాక్చువల్గా కొన్నిసార్లు రెండు కలిపి చేసామంటే మీకు ఇది పని చేయదు అనమాట మీకు, అందుకోసం. లెట్ ఇట్ కమ్. నేను ఈ లోపల ఒక్కొక్క దానికి లాగిన్ చేసి ఓకే, గుడ్, ఇది యాడ్ చేస్తాను. సో నేను var w html index.html కి వచ్చి హోమ్ పేజ్ 1 అని ఇద్దాం. ఓకే, డన్. పైన హోమ్ పేజ్ 1 మారిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చి హోమ్ పేజ్ 2. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ టైం ఉంది కాబట్టి. ఓకే, గుడ్. సరే, నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనది అయిపోయినాక ఓకే షోస్ అని చెప్పి షోస్ అని ఇద్దాం, అది అయిపోయినాక. సో డన్, ఇది కూడా ఇద్దాం. సో కాబట్టి మనం దేనికి మనం లోడ్ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి ఇది చేస్తుంది. దాని తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్ అండ్ సెట్టింగ్స్ అని కొన్ని ఉంటాయండి మీకు. ఇప్పుడు యాడ్ అంటాను మీకు. వెనక్కి వచ్చి బ్యాక్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటాయి మీకు. ఇక్కడ ఈ బ్యాక్ అండ్ హెల్త్ అనేది కొత్తగా కనిపిస్తుంది. నార్మల్ గా లెఫ్ట్ సైడ్ కిందకు వస్తే ఇక్కడ ఉంటుంది బ్యాక్ అండ్ హెల్త్. లుక్స్ లైక్
ఇక్కడ యాడ్ చేశాడు. సో ఇది క్లిక్ చేద్దాం. సో అక్కడికి వెళ్తుంది మీకు. సో అయితే మనం ఇక్కడ బ్యాక్ అండ్ హెల్త్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ అండ్ సెట్టింగ్ అని ఉంటుంది అనమాట. అది కాన్ఫిగర్ చేయాలి మీకు, దేనికి కనెక్ట్ అవ్వాలని చెప్పి మీకు. బట్ ఎనీవే చూద్దాం. సో 0 అని వస్తుంది చూడండి మీకు. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇంకా మనం కాన్ఫిగర్ చేయలేదు, బ్యాక్ అండ్ సెట్టింగ్స్కి వస్తాను. బ్యాక్ అండ్ సెట్టింగ్స్కి వచ్చి మీకు ఇక్కడ కాన్ఫిగర్ చేయాలన్నమాట మీకు. ఓకే, సో ఆ తర్వాత హెల్త్ ప్రోబ్స్ అని ఉంటాయి మీకు. ఇక్కడ హెల్త్ ప్రోబ్స్కి వచ్చి హెల్త్ ప్రోబ్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. యాడ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమేం చేయాలి అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనం పని చేద్దాం, హోమ్ పేజ్ అంటాను. సో హోమ్ పేజ్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి HTTP పిక్ ఏ హోస్ట్ నేమ్, ఇక్కడికి వచ్చి www azure b38.xyz అంటాం. xyz అని చెప్పి స్లాష్ అని ఇస్తాం మీకు. ఇక్కడ ఇంటర్వెల్ ఇవ్వచ్చు అనమాట, ఎంతసేపటికి ఒకసారి చెక్ చేయాలా, మినిమం ఎంత, అన్హెల్తీ థ్రెషోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి ఫెయిల్ అయినా కూడా, ఒకసారి మరి ఎందుకులే, ఒకసారి 2 సార్లు ఇద్దాం. అంటే 2 సార్లు ఫెయిల్ అయిపోతే మీకు అంటే అన్హెల్తీగా డిక్లేర్ చేయమని చెప్పొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. సో బ్యాక్ అండ్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ తర్వాత చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, కాకపోతే పైన ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే కాన్ఫిగరేషన్ పోతున్నప్పుడు చేంజ్ చేయొద్దు, ఎందుకంటే అనవసరంగా ఇష్యూస్ వస్తుంది తప్ప ఏం లేదు. ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, ఓకే ఒకటి అయిపోయింది. తర్వాత ఏం చేస్తాను మీకు, మూవీస్ అని ఇచ్చి మళ్ళీ ఇచ్చి స్లాష్ మూవీస్ స్లాష్ అని చెప్పి నెక్స్ట్ ఏం చేద్దాం, ఇట్లా ఇచ్చేస్తాను. ఇట్లా ఇచ్చేసి ఒకటి యాడ్ చేద్దాం. మళ్ళీ యాడ్ అని చెప్పి షోస్ ఇలా ఇద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ అండ్ సెట్టింగ్స్కి వచ్చి ఇది కానివ్వండి మీకు. ఓకే, ఇక్కడ యాడ్ అని చెప్పి నేను ఏం చేద్దాం మీకు, బ్యాక్ అండ్ సెట్టింగ్స్ లో ఆబ్వియస్ గా ఫస్ట్ ది హోమ్ పేజ్ అని ఇవ్వాలి. 80 మీకు కిందకు వచ్చారు అనుకోండి, ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేసి మీకు కస్టమ్ ప్రోబ్ అని ఎస్ అని ఇచ్చి తీసుకొచ్చి హోమ్ పేజ్ అని ఇచ్చి సేవ్ చేయండి. ఇది ఫస్ట్ది. ఓకే, సెకండ్ది వచ్చి మూవీస్ అని చెప్పి కిందకు వచ్చి కనెక్షన్ ప్రోబ్ మూవీస్ అని ఇచ్చి సేవ్ చేయండి. ఒకవేళ HTTPS వాడాలంటే మీరు మీ సర్వర్ల లెవెల్లో కూడా సర్టిఫికేట్ ఉండాలి. మన సర్వర్ లెవెల్లో సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయలేదు, అందుకే మీకు ఎండ్ టు ఎండ్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంటే. సరే ఒక నిమిషం, ఇక్కడ షోస్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఈ సినారియోలో మీకు ఏమవుద్దంటే క్లయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి మీకు ఇమాజిన్ క్లయింట్స్ ఇక్కడ ఉన్నారు. క్లయింట్స్ బేసిక్ గా కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇలా వాళ్ళు ఇంటర్నెట్ ఉంటారు కాబట్టి మీకు సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ దాకా ఈ కనెక్షన్ వరకు వచ్చి మీకు SSL ఉంటుంది అనమాట, సెక్యూర్ లేయర్. సో ఆ తర్వాత అక్కడ నుంచి ఆఫ్లోడ్ అయిపోయి వెనక్కి కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు 80లో కనెక్ట్ అవుద్ది. లేదు అంటే ఏంటంటే మీకు SSL సెక్యూర్ సాకెట్ లేయర్ TLS ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకే ఉంది, వెనక్కి మాత్రం 80లో పనిచేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే నాకు ఎండ్ టు ఎండ్ SSL ఉండాలా అంటే
ఇక్కడ నుంచి ఇక్కడికి SSL ఉండాలా, ఇక్కడ నుంచి ఇక్కడికి SSL ఉండాలి. అప్పుడు సర్వర్ లెవెల్లో కూడా నిన్న మనం ఇన్స్టాల్ చేసాం కదా స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ కి, అలా సర్టిఫికేట్లు ఇన్స్టాల్ చేయాలి. అలా చేయలేదు కాబట్టి మనకి AT లో మనం కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, డన్ అయిపోయిందండి. మీకు హెల్త్ ప్రోబ్స్ కాన్ఫిగర్ చేసాము, బ్యాక్ ఎండ్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లిజనర్స్ కి రండి. మీకు లిజనర్స్ కి వచ్చి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే మన సర్టిఫికేట్లు అనేది మనం ఎక్కడ లోడ్ చేసామో మన సర్టిఫికేట్స్ అనేది మనం కీవర్డ్స్ లో B38 లో ఇక్కడికి వచ్చి మనం సర్టిఫికేట్స్కి వచ్చినప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ లోడ్ చేసాం. ఆ సర్టిఫికేట్స్ ని అప్లికేషన్ గేట్వే యాక్సెస్ చేయాలా. కానీ అప్లికేషన్ గేట్వే ఈజ్ ఎ డిఫరెంట్ సర్వీస్ అండ్ AZB38 కీవర్డ్ డిఫరెంట్ సర్వీస్ మీకు. మరి ఎలా యాక్సెస్ ఇస్తాం? అదే విఎం అనుకోండి, విఎం యాక్సెస్ చేయాలి అనుకోండి, ఆర్ సీక్రెట్ అని చేయాలనుకోండి. నేను ఏం చెప్పాను, విఎంకి వచ్చి మనం ఏదైనా విఎం లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేసాము, మేనేజ్డ్ ఐడెంటిటీ ఎనేబుల్ చేసి, ఓకే, మేనేజ్డ్ ఐడెంటిటీ వచ్చి ఇక్కడికి వచ్చి ఎనేబుల్ చేసి ఆ మేనేజ్డ్ ఐడెంటిటీని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, కీవర్డ్ లో యాక్సెస్ ఇస్తాం. అది మనం చేసింది. మరి అప్లికేషన్ గేట్వేకి మీకు ఐడెంటిటీ ఉండదు, ఇక్కడ మీకు ఇక్కడ కనిపించదు. అనేబుల్ చేయాలా కానీ కనిపించదు. మరి ఎలాగా ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలంటే మనం ఐడెంటిటీ అనేబుల్ చేయాలంటే మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఒకటి క్రియేట్ చేసి అసైన్ చేయాలి. ఎలాగా అంటే చెప్తాను ఆగండి. అజూర్ ల్యాబ్ ఫైల్స్ కి రండి. ల్యాబ్ ఫైల్స్ కిందకు వస్తే SLB ఫైర్వాల్ యాప్ గేట్వే అని ఉంటుంది. ఇక్కడ యాప్ గేట్వే MSI డాక్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఓకే, సో మనం ఏం చేస్తాం, సరే AZ యాప్ గేట్వే 101 $RG అని ఆల్రెడీ ఉంది కదా, $RG అని ఇచ్చేసాం. ఓకే, అసైన్ యాప్ గేట్వే, ఐ థింక్ మనం ఇచ్చిన యాప్ గేట్ పేరు ఏంటండి, మన అప్లికేషన్ గేట్వే మనం ఇచ్చింది. ఓవర్ వ్యూకి వస్తే మనం ఇచ్చిన పేరు ఇది. సో కాబట్టి ఇలా ఇద్దాం, రైటా? ఫైన్. సో కాపీ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, ఓకే, దాన్ని తీసుకెళ్ళి అప్లికేషన్ గేట్వేకి ఇస్తాం. సో అలా ఇచ్చినాక మీకు అది అసైన్ అవుద్ది అనమాట. న్యూ అప్లికేషన్ ఐడెంటిటీ అసైన్ అని చెప్పి ఐడెంటిటీ యాప్ గేట్వే 1 ఇది వచ్చింది దీనికి. ఇప్పుడు కీవాల్ట్కి వద్దాం. కీవాల్ట్కి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి యాడ్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేద్దాం, మనకి యాప్ గేట్వే 1 అంటే వచ్చిందా, కన్ఫర్మ్ చేసుకోండి. స్టార్టింగ్ విత్ 5D5D అవునా? యా, క్లయింట్ ఐడి 5D కరెక్టే, రైట్? సరే ఇచ్చేసి నెక్స్ట్ క్రియేట్ అనండి మీకు. సో ఇప్పుడు మన అప్లికేషన్ గేట్వేకి వచ్చి యాక్సెస్ వస్తుంది అనమాట బ్యాక్ ఎండ్ లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు క్రియేట్ చేయాలా, లిజనర్స్కి వచ్చి మీకు సో యాడ్ లిజనర్ అంటాను. ఇక్కడ ఫస్ట్ యాడ్ లిజనర్ అని చెప్పి నేను డైరెక్ట్ గా మీకు వైల్డ్ కార్డ్
మీకు వైల్డ్ కార్డ్ HTTPS అని ఇస్తాను. మీకు WC HTTPS అని ఇచ్చి ఫ్రంట్ అండ్ టైప్ సెలెక్ట్ చేసి HTTPS ఇప్పుడు అడుగుతుంది సర్టిఫికేట్ ఏం కావాలా అని చెప్పి చూస్ ఫ్రమ్ అని చెప్పి మనం ఏమన్నా ఇక్కడ సర్టిఫికేట్లు ఇలా ఇద్దాం. ఇచ్చి మేనేజ్ ఐడెంటిటీ 38 WC ఇది ఇచ్చేస్తాం బై ద వే. సో ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ క్లయింట్ లిజనర్ స్పెసిఫిక్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వస్తాయి అనమాట. మనకు అది అవసరం లేదు. ప్రొఫైల్ అని చెప్పి ఇక్కడ ముందే చేస్తుంటే ఇక్కడ వస్తుంది. ఇది SSL సెట్టింగ్స్ ఉంటే చేస్తాం. మనం అసలు డైరెక్ట్ ఇక్కడ లోడ్ చేసాము. ఇక్కడ మల్టీ సైట్ అని ఇచ్చి ప్లాన్ ఏంటంటే నేనేం చేస్తాను ఇక్కడ స్టార్ డాట్ లేదంటే ఇట్లా ఇస్తాను www డాట్ అంటే రేపు పొద్దున ఏమవుతుందంటే ఒకే సైట్ ఒకే గేట్వే మల్టిపుల్ బ్యాక్ అండ్ సైట్స్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇలాగొచ్చి ఇవ్వచ్చు లేదంటే సేమ్ మనం పని చేద్దాం ఇలా కాకుండా హోస్ట్ నేమ్స్ ఇవ్వచ్చు. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి యాప్ డాట్ అని ఇద్దాం. ఇచ్చేసి మీకు నెక్స్ట్ కావాలి మనం కస్టమ్ ఎర్రర్ పేజెస్ పెట్టుకోవచ్చు బట్ ఇట్స్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. మీకు యాడ్ అందాం. ఓకే సో నేను ఏం చేస్తాను ఒక లిజనర్ ని క్రియేట్ చేస్తున్నాను మీకు. సో దాంతో పాటు ఇంకోటి HTTP లిజనర్ కూడా క్రియేట్ చేస్తాను. అదేంటి ఈసారి WC-HTTP పబ్లిక్ సేమ్ ఇంతే మీకు. ఇది కూడా మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి star.azure-b38.xyz అని ఇచ్చేస్తాం. ఓకే గుడ్. ఇంకో లిజనర్ కావాలా నేకెడ్ అని చెప్పాను గుర్తుందా మీకు. ఓన్లీ Azure B38XYZ అంటే రావాలా. సో దానికి మళ్ళీ ఇంకో లిజనర్ క్రియేట్ చేస్తాను. ఈసారి ఏమంటాను మీకు NK-HTTPS పబ్లిక్ HTTPS ఇక్కడికి వచ్చి మనకి దీని ఏమంటారు న్యూ కీవాల్ట్ అని చెప్పి ఇది కదా నేకెడ్ ఇది. ఇలా ఇద్దాం. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను Azure B38.xyz అని ఇచ్చేద్దాం. లేకపోతే యాడ్ ఇచ్చేద్దాం. మళ్ళీ వస్తుంది. ఈసారి HTTPకి మాత్రమే. ఎందుకు సార్ ఏంటన్నా మీకు తెలుస్తుంది ఆగండి. HTTP మళ్ళీ పబ్లిక్ HTTP ఇక్కడికి వచ్చి ఎట్లా ఇచ్చే సారీ స్టార్ డాట్ అవసరం సింపుల్ ఇంతే HTTP పబ్లిక్ ఓకే ఇట్లా ఇచ్చే. సో కావాల్సిన లిజనర్స్ అన్ని కూడా క్రియేట్ చేసాము మీకు. ఇప్పుడు రూల్స్ రాయాలండి. ఓకే దేనికి కనెక్ట్ అయితే వెనక దేనికి వెళ్ళాలి అనే రూల్స్ రాయాలన్నమాట మీకు. ఓకే సరే చూద్దాం. అయిపోయినాక ఫస్ట్ ఇక్కడ రూల్స్కి వద్దాం. మీకు రూల్స్కి వచ్చి ఫస్ట్ రూటింగ్ రూల్ అంటాను. ఇక్కడ రూటింగ్ రూల్లో మనం ఏం చేద్దాం వైల్డ్ కార్డ్ HTTPS రూల్ అని చెప్పి 10తో స్టార్ట్ చేస్తాను. లిజనర్ వచ్చి HTTPS. నా బ్యాక్ అండ్ టార్గెట్స్ వచ్చి మనకేం కావాలా మన హోమ్ పేజ్కి వెళ్తాం. సో బ్యాక్ అండ్ సెట్టింగ్స్ ఏంటి హోమ్ పేజ్. నా ఇక్కడ కిందకు వచ్చారనుకోండి పాత్ బేస్డ్ రూల్స్ అని ఉంటుంది అవునా. యాడ్ మల్టిపుల్ టార్గెట్స్ అని చెప్పి /movies స్టార్ అన్నాం. దాని కింద మూవీస్ ఇద్దాం. బ్యాక్ అండ్ సెట్టింగ్స్కి వచ్చి మూవీస్ బ్యాక్ అండ్ టార్గెట్ కూడా మూవీస్. ఓకే యాడ్ ఇచ్చేసి సో ఏం చేస్తారు యాడ్ అనండి మీకు. ఫస్ట్ది ఇట్లా ఇద్దాం మీకు. అలాగే 4 రూల్స్ యాడ్ చేయాలా.
సో రెండు వచ్చి హెచ్టిటిపిఎస్ వైల్డ్ కార్డ్ కి, ఇంకో రెండు వచ్చి హెచ్టిటిపిఎస్ నేకెడ్ డొమైన్ కి. అలాగా మనం మొత్తం 4 రాస్తాం అనమాట. సర్టిఫికేట్లు అన్ని కూడా కీవర్డ్ నుంచి తీసుకుంటుంది ఇంటిగ్రేషన్ మీకు. సో కావాలంటే మాన్యువల్ గా కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, ఇట్స్ నాట్ నెసెసరీ అంతే. డయాగ్నాస్టిక్ సెట్టింగ్స్ కూడా అనేబుల్ చేయాలండి, ఇంకా యాక్సెస్ చేయట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. సో మంచి కొత్తగా ఇవి చూస్తున్నాను, సిఎల్ఐ పిఎస్ పవర్ షెల్ అని చెప్పి కొత్తగా. ఓకే, ఇది అయిపోయిందా? సో మీరు చూస్తే ఫస్ట్ యాడ్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, మనకి ఈసారి పైకి వచ్చి ఓ పని చేస్తాం, ఈ లాక్స్ కూడా ఒకసారి కాన్ఫిగర్ చేసేద్దాం, అంటే మన తర్వాత స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఇక్కడికి వచ్చి యాడ్ డయాగ్నాస్టిక్ సెట్టింగ్స్ అని చెప్పి మనకి ఏం కావాలా, అప్లికేషన్ గేట్వే లాగు పర్ఫార్మెన్స్ ఇంత ఇచ్చి ఇక్కడికి వచ్చి రైట్ అయిపోయింది. ఓకే గుడ్. నెక్స్ట్ వచ్చి బ్యాక్ వచ్చి మళ్ళీ మనకి రైట్ సారీ రూల్స్ కదా, రూల్స్ కొద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఈ రూల్ అయిపోయింది, హెచ్టిటిపి రూల్ రాద్దాం. ఓకే, ఇక్కడ రూల్ వచ్చి ఈసారి హెచ్టిటిపి రూల్ సో 11 అని ఇద్దాం. ఇక్కడికి వచ్చి మనకి వైల్డ్ కార్డ్ హెచ్టిటిపి అని ఇచ్చి బ్యాక్ అండ్ టార్గెట్స్ కి వచ్చి రీడైరెక్షన్ రూల్ అని చెప్పి మీకు తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ హెచ్టిటిపి అని ఇద్దాం. ఇక్కడికి వచ్చి హెచ్టిటిపిఎస్ అంటే ఇది రీడైరెక్షన్. నేను ఏం చెప్పాను మీకు, హెచ్టిటిపి కనెక్ట్ అయితే ఓకే, హెచ్టిటిపి కనెక్ట్ అయితే అది రీడైరెక్ట్ దీనికి రావాలన్నమాట. ఓకే, ఇట్లా ఇచ్చి ఏం చేసాం, ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫుల్ రీడైరెక్షన్ లిజనర్, ఏ లిజనరు ఎస్ అనమాట, మొత్తం ఇలా ఇచ్చి యాడ్ అనివ్వండి. ఓకే, to save the configuration change, application gateway target listener cannot be associated with the redirections rules since the source host name doesn't match any of the specified host names. అచ్చా ఓ పని చేద్దాం ఆగండి, నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ లిజనర్స్ కి వచ్చినప్పుడు ఎట్లా ఇవ్వండి. సో నేకెడ్ హెచ్టిటిపిఎస్ కి వచ్చినప్పుడు ఇది కరెక్ట్ గానే ఉంది. రైట్, సో రూల్స్ కి వచ్చి లిజనర్ వచ్చి వైల్డ్ కార్డ్ హెచ్టిటిపి రీడైరెక్షన్ వైల్డ్ కార్డ్ హెచ్టిటిపిఎస్ ఇచ్చేసి ఇప్పుడు యాడ్ అన్నాం. సో నెక్స్ట్ వచ్చి సేమ్ థింగ్ ఫర్ నేకెడ్ యాజ్ వెల్. అంటే సింపుల్ గా నేను ఎక్కడి నుంచైనా అజూర్ B35XYZ అని కొట్టినా కూడా నాకు వెనక్కి రావాలా, యాజ్ వెల్ యాజ్ WW అండ్ యాప్ 1 కొట్టినా కూడా కావాలా. కాకపోతే
డబ్ల్యూడబ్ల్యూ యాప్ డబ్ల్యూడబ్ల్యూ పనిచేస్తుంది, యాప్ 1కి నేను రికార్డ్ యాడ్ చేయలేదు, అక్కడ ఇష్యూ రావచ్చు మీకు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు డిఎన్ఎస్ జోన్స్కి వచ్చినప్పుడు ఓకే డన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేద్దాం, ఎన్కేహెచ్టిటిపిఎస్ రూల్ అని చెప్పి ఈసారి ఏం చేస్తాను 20 అని ఇద్దాం. సో లిజనర్ వచ్చి ఎన్కేహెచ్టిటిపిఎస్, ఇక్కడికి వచ్చి మనం హోమ్ పేజ్ మళ్ళీ ఇక్కడ కూడా రీడైరెక్షన్ యాడ్ చేద్దాం /movies. ఓకే హోల్డ్ ఆన్. ఓకే గుడ్. సో మళ్ళీ ఏం చేద్దాం, ఇక్కడ సార్ రిఫ్రెష్ చేస్తే అన్ని కూడా రావాలి. సార్ హెచ్టిటిపి రూల్ ఇద్దాం మనకి, ఇది రీడైరెక్షన్ కాబట్టి ఇబ్బంది లేదు. సో 21 హెచ్టిటిపి బ్యాక్ అండ్ రీడైరెక్షన్ నేకెడ్ హెచ్టిటిపిఎస్ యాడ్. ఓకే ఇదండి మీకు మన టోటల్ మన అప్లికేషన్ కి అంతటికి కూడా మనం క్రియేట్ చేసింది 4 లిజనర్స్ క్రియేట్ చేసాం, 2 హెచ్టిటిపి 2 హెచ్టిటిపిఎస్. నౌ వి నీడ్ టు పుట్ దిస్ కాన్ఫిగరేషన్ టు ఏ టెస్ట్. ఓకే సో అందరూ కూడా బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీకు ఇది ఎక్స్ప్లోర్, దీని పేరు అంటారు ఎడ్జ్. ఓపెన్ చేయండి, ఎడ్జ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే అజ్యూర్ ఆర్ http://azure b38.xyz, ఇంకేం ఇవ్వద్దు, ఇట్లా ఇవ్వండి మీకు. సో ఎలా రెస్పాండ్ చేద్దో చూద్దాం మీకు. ఓకే ఇదైతే రాలేదు, గుడ్. ఈసారి ఏం చేస్తాను నేను https అని ఇస్తాను మీకు. డిఎన్ఎస్ ప్రో ఫినిష్డ్, ఓకే ఫైన్. ఈసారి ఏం చేస్తాను www.azure హెచ్టిటిపిలోనే ఇస్తాను, హెచ్టిటిపికి ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే సో మీరు చూస్తే హోమ్ పేజ్ 2 వచ్చింది. మనకి వైల్డ్ కార్డ్ ఇది పనిచేస్తుంది మీకు హెచ్టిటిపి అని ఇచ్చి. అలాగే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి హెచ్టిటిపి ఇక్కడికి వచ్చి మూవీస్ అని ఇచ్చాను అనుకోండి మీకు, మూవీస్ 1 వస్తుంది. ఈవెన్ నేను ఇది తీసేసినా కూడా, హెచ్టిటిపి తీసి ఎంటర్ కొట్టినా కూడా ఆటోమేటిక్గా మూవీస్కి వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చి షోస్ స్లాష్ మర్చిపోవద్దు. హెచ్టిటిపిలో ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే షోస్కి రాలేదు. షోస్కి రాలేదంటే మోస్ట్ ప్రాబబ్లీ వెనక దానికి పోర్టల్ లేదు మీకు. షోస్ అనే index.html అని ఉంది, బట్ ఓకే సరే. సో కాబట్టి 2 సక్సెస్ అయినాయి మీకు. ఇక్కడ చూస్తే రీఫ్రెష్ చేసి హోమ్ పేజ్ 1,
హోమ్ పేజ్ టు అందరు చేస్తే వెళ్తుంది, మూవీస్ కూడా వెళ్తుంది. అలాగే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఎందుకు ఇది రావట్లేదు. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ లెట్స్ గో టు బ్యాక్ అండ్ హెల్త్. బ్యాక్ అండ్ హెల్త్ కి పోయినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూద్దాం మనకి. ఇక్కడ తెలిసిపోతుంది అనమాట మీకు. ఇదేంటి బై డిఫాల్ట్ అప్లికేషన్ గేట్వే అంత బ్యాక్ వెళ్తుంది. సో హోమ్ పేజ్ షోస్ అనేది కనిపించట్లేదు మీకు, అవునా? సరే, షోస్ ఎందుకు కనిపించట్లేదు మనకి? బ్యాక్ అండ్ పూల్స్కి వచ్చాను అనుకోండి, మనం షోస్ వచ్చాం కానీ రూల్స్ అసోసియేట్ కాలేదని చెప్తుంది మీకు. ఇంట్రెస్టింగ్. మూవీస్కి వచ్చి 2 రూల్స్ ఉన్నాయి, ఒక టార్గెట్, దీనికి రూల్స్ లేవని చెప్తుంది. ఐసి. సరే, రూల్స్కి వద్దాం. రూల్స్కి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, హెచ్టిటిపిఎస్ పాత్ బేస్ రూల్కి వెళ్దాం. ఇలా రూల్కి వెళ్ళి బ్యాక్ అండ్ టార్గెట్స్కి వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాం. ఓకే, నో ప్రాబ్లం. స్లాష్ షోస్ స్టార్ అని ఇచ్చి షోస్ లైక్ చేయండి, సేవ్ చేయండి. ఇలా ఇద్దాం. ఓకే, గుడ్. లైక్ వైజ్ ఎన్కే హెచ్టిటిపిఎస్ రూల్ నేకెడ్ పని చేయట్లేదని మనకు తెలుసు, బట్ ఎనీవే బ్యాకప్ టార్గెట్స్కి వెళ్తే ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, స్లాష్ షోస్ ఓకే. సరే, సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ మూవీస్ ఉంది కదా, రీఫ్రెష్ చేస్తే, సారీ షోస్ రీఫ్రెష్ చేస్తే అంత 3 పని చేస్తున్నాయండి. మీరు చూస్తే హోమ్ పేజ్ 1 హోమ్ పేజ్ 2 లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. అందరు ట్రై చేయండి. తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి మీకు మూవీస్ వస్తుంది, ఇది వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఇక్కడికి వచ్చి హెచ్టిటిపిఎస్ బదులు హెచ్టిటిపిఎస్ ఇస్తే ఆటోమేటిక్ అదే రీడైరెక్ట్ అవ్వాలి మీకు, మీరేం చేయాల్సిన పని లేదు వచ్చింది. నౌ నేకెడ్ డొమైన్ కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇది పని చేయట్లేదు డిఎన్ఎస్ ప్రో ఫినిష్, ఎందుకంటే నేను రికార్డ్ క్రియేట్ చేయలేదు, అందుకని ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. రికార్డ్ లో నేకెడ్ డొమైన్ రికార్డ్ క్రియేట్ చేయలేదు అంటే ఏం చేయాలి, నేను ఇక్కడ హమ్కో ఏ దేనా పడేగా, ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఇది ఇవ్వండి, ఎట్లా ఇవ్వండి, ఎట్లా ఇచ్చామనుకోండి. సో నేకెడ్ డొమైన్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి, సో ఒక 2 minutes ఆగి ట్రై చేశారంటే నేమ్ రిజల్యూషన్ వస్తుంది కాబట్టి దానికి తెలుస్తుంది ఎక్కడికి పోవాలా అని తెలుస్తుంది మీకు. సో ఇంతకు ముందు లేదు కాబట్టి ఏమొస్తుంది మీకు, దానికి అర్థం కావట్లేదు ఎక్కడ, అందుకే డిఎన్ఎస్ ప్రోబ్ ఫినిష్ లో వచ్చింది. ఆబ్వియస్ కన్నిటికి అదే రావాలి మీకు, హెచ్టిటిపి అని హెచ్టిటిపిఎస్ అయినా. ఇప్పుడు రావాలి చూద్దాం. ఇప్పుడు మారించండి. ఓకే, రీఫ్రెష్ చేసాను అనుకోండి, ఇలా వస్తుంది. స్లాష్ మూవీస్ ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు మూవీస్ వచ్చిందా, గుడ్. స్లాష్ షోస్ అని ఇచ్చాను అనుకోండి, వచ్చిందా, వచ్చించుకోండి మీకు. సో ఈ విధంగా మీకు వస్తుంది అనమాట మీకు, అవునా? సో కాబట్టి మీ అప్లికేషన్ అంతా కూడా హెచ్టిటిపిఎస్ అనేది మన వ్యాలిడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఒక పని చేద్దాం, అందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి స్లాష్ మీ పేరు ఇవ్వండి. నేను సింపుల్ గా శ్రీ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఎక్స్పెక్టెడ్ రావాలి ఇది, ఎందుకంటే ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. 404 ఇవ్వండి, ఇక్కడ ఇద్దాం మీకు ఇక్కడ ఇద్దాం. పనిలో పనిగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్ అండ్ హెల్త్ అంతా కూడా మీరు చూసినప్పుడు సక్సెస్ గా వస్తుంది కదా మీకు బ్యాక్ అండ్ హెల్త్. సో నేనేం చేయొచ్చు అంటే మీకు ఇక్కడికి వచ్చి దీన్ని మూవీస్ ని సర్వీస్ స్టాప్ చేస్తాను, ఆగండి. సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను మీకు సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను. సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అన్నప్పుడు ఇక్కడ మీకు కాసేపట్లో ఏమవ్వాలంటే అంతా కూడా 4/4 హెల్తీగా అనిపిస్తుంది. కాసేపటి తర్వాత మూవీస్ వచ్చి మీకు డౌన్ అవ్వాలి యాక్చువల్గా మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనం మూవీస్ అని రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు ఫెయిల్ అవుతుంది యాక్చువల్గా మీకు ఫెయిల్ అవుతుంది ఇక్కడ మీకు.
సో చూడండి 502 బ్యాడ్ గేట్వే అని వచ్చింది మీకు ఓకే. ఇది 500 సిరీస్ ఎర్రర్స్. సో కాబట్టి మీకు డిఫరెంట్ సిరీస్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి. మీరు చూసారు అనుకోండి 2xx ఎర్రర్స్, 3xx, 4xx, 5xx అని ఉంటాయి మీకు. ఓకే. 500 సిరీస్ ఎర్రర్స్ ఏంటంటే లైక్ 503 ఇదేంటి బ్యాడ్ గేట్, 502 బ్యాడ్ గేట్వే, మీకు 503 అని ఇంకోటి కూడా వస్తుంది. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ సర్వర్ ఇష్యూ అన్నమాట. అంటే ఏదైనా ఉండొచ్చు, కనెక్టివిటీ లేకపోవచ్చు, అంటే లోడ్ బ్యాలెన్సర్ బాగానే పనిచేస్తుంది, మీకు లోడ్ బ్యాలెన్సర్ బాగానే పనిచేస్తుంది, బట్ మీకు రీచబిలిటీ లేదు. ఇది వచ్చేసరికి 404 నాట్ ఫౌండ్ బేసిక్ ఇట్లా ఉంది అనుకోండి. ఐ థింక్ 503 ఫర్బిడన్ అనుకుంటా. 403 ఫర్బిడన్, 404 వచ్చి మీకు నాట్ ఫౌండ్ ఇప్పుడు వచ్చింది కదా అలాగా. ఇవన్నీ ఏంటంటే క్లయింట్ సైడ్ ఇష్యూ. అంటే క్లయింట్ సైడ్ ఇష్యూ అంటే అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు 404 ఎందుకు వస్తుంది ఇక్కడ చూస్తే మీకు లేని దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ, మీకు అది లేదనమాట, దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే రేపు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ నేను చేశాను అనుకోండి, అప్పుడు మీకు 403 ఫర్బిడన్ అని వస్తుంది అనమాట. అంటే ఇవి క్లయింట్ సైడ్ ఇష్యూస్ అంటారు యాక్చువల్గా. అంటే క్లయింట్ ని అలౌ చేయకపోవడము, క్లయింట్ తప్పు రిసోర్స్ ని యాక్సెస్ చేయడము, ఇవన్నీ ఉంటాయి మీకు. సో 300 వచ్చి రీడైరెక్షన్ ఉంటుంది మీకు. ఇక్కడ వచ్చి మనకి ఇది వచ్చి మనకి ఎగ్జిట్ ఎర్రర్ కోడ్స్ అనమాట. మీకు సక్సెస్ అయితే బేసిక్ ఇట్లా వస్తుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు http ఎర్రర్ కోడ్స్ మొజిల్లా అని ఇద్దాం మీకు. ఇక్కడ http రెస్పాన్స్ కోడ్స్ వస్తాయి మీరు చూస్తే. కిందకు వచ్చారు అనుకోండి, సక్సెస్ఫుల్ రెస్పాన్స్ 200 ఓకే, 201 క్రియేటెడ్, యాక్సెప్టెడ్ ఇలా ఉంటాయి అన్నమాట. మీకు నో కాంటెంట్ సెండ్ ద రిక్వెస్ట్ మీకు ఇచ్చింది, మీకు ఇలా వస్తుంది. రీడర్ ఇది వచ్చి 300 మూడ్ పర్మనెంట్లీ, మల్టిపుల్ చాయిసెస్, 30 ఫోన్స్ ఫ్రీ అదర్ వస్తుంది. అవన్నీ మీకు 200 300 పెద్ద వాటర్, కానీ ఇది చూడండి 400 బ్యాడ్ రిక్వెస్ట్, 401 వస్తే అన్ఆథరైజ్డ్, అంటే మీరు సర్వర్ కనెక్ట్ అవుతున్నారు కదా, అది యాక్సెప్ట్ చేయడు, మీకు ఇది లేదని చెప్తుంది. 402 పేమెంట్, 403 ఫర్బిడన్. మీకు ఫర్బిడన్ అంటే ఏంటి, మిమ్మల్ని రేపు వ్యాఫ్ వాడతాం, వ్యాఫ్ లో వస్తుంది అనమాట. లేదంటే నాట్ ఫౌండ్, మీరు యాక్సెస్ చేస్తుంది లేదు యాక్చువల్ గా మీకు. 405 మెథడ్ అంటే మీకు గెట్, పుట్, పోస్ట్ అది లేదు, ఇట్లా ఉంటుంది అనమాట. వేరే 500 అనుకోండి, మీకు కిందకు వచ్చారు అనుకోండి, 500 వచ్చి మీకు సర్వర్ ఎర్రర్ మెసేజెస్. ఇది వచ్చి ద రిక్వెస్ట్ మెథడ్, ఇది 502 బ్యాడ్ గేట్వే మీన్స్ ద సర్వర్ వర్కింగ్ గేట్వే లీడ్ టు, అంటే లేదనమాట మీకు ఆ సర్వీస్ అన్అవైలబుల్. సో కాబట్టి మెంటల్ గా మీరు గేట్వే టైం అవుట్ ట్రై చేస్తున్నా దానికి రీచబుల్ రావట్లేదు, ఇలా వస్తుంది. సో కాబట్టి 500 సిరీస్ ఎర్రర్స్ వచ్చిందంటే ఏంటంటే మీకు సర్వర్ సైడ్ ఇష్యూ ఉంది, మీకు సర్వర్ సైడ్ ఇష్యూ ఉంది అని వస్తుంది అనమాట. వేరే 400 వచ్చేసరికి మీకు క్లయింట్ సైడ్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సరే బ్యాక్ హ్యాండ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, ఇది డౌన్ అయిందో లేదో చూపించాలి మనకి ఇక్కడ. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. సో కెనాట్ కనెక్ట్ టు సో అండ్ సో బ్యాక్ ఎండ్ అని వస్తుంది మీకు యాక్చువల్గా మీకు. సరే నేను ఏం చేస్తాను, సర్వీస్ మళ్ళీ ఇక్కడ ఉంది, మూవీస్ షోస్, ఇది సరే ఇది మళ్ళీ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఈవెన్ బ్యాక్ వచ్చినప్పుడు మనం లాగ్స్ ను కూడా ఓ రకంగా చూడొచ్చు యాక్చువల్గా. మీకు ఫైర్ వాల్ లాగ్ ఏముంది ఉందని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు కస్టమ్ ఎర్రర్ పేజ్, బ్లాక్ ఫైర్ వాల్స్, వాఫ్ లాక్ క్వెరీస్, ఓకే, గేట్వే లాక్ క్వెరీస్ అని ఇక్కడ చూడండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గేట్వే లాగ్ ఉంది చూసారా, గేట్వే లాగ్ బయటికి తీసాం అనుకోండి, ఇక్కడ ఎర్రర్ ఇది వచ్చింది చూడండి మీకు, 404 ఏమన్నా వచ్చినాయా, ఇది కాపీ చేసి ఇక్కడ ఇద్దాం, ఇక్కడ ఇచ్చి రన్ చేసాం అనుకోండి మీకు. అంటే ఇందాక మనం 404 యాక్సెస్ చేసాం కదా, 404 యాక్సెస్ చేసినప్పుడు వచ్చింది చూడండి మీకు. ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, కిందకు వస్తే ఎక్కడి నుంచి గెట్ రిక్వెస్ట్ వచ్చింది, http ఇదిగోండి, ఇది క్లయింట్ ఐపి ఇక్కడ నుంచి వచ్చింది, 404 నాట్ ఫౌండ్, హోస్ట్ వచ్చింది మనకి పవన్. చూసారా, మీరు ఇచ్చిన ఏది రన్ చేయట్లేదు అని చెప్పి తీసుకురావచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అదే కాకుండా మనం
502 మనకు వచ్చిన ఎర్రర్ ఏంటండి? ఇక్కడ మీరు చూస్తే 502 బ్యాడ్ గేట్వే. ఓకే, ఒకవేళ 502 ఏమైనా బ్యాడ్ గేట్వే వచ్చినాయి అని మీకు కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వచ్చిందా చూడండి, మీకు 502 బ్యాడ్ గేట్వే అని ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది అంతా కూడా. సో ఇలాగా మీరు చూసినట్లయితే లాక్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకురావచ్చు అండి. మీకు ఇలాగ మల్టిపుల్ కూడా తీసుకురావచ్చు. చూడండి, అజూర్ డయాగ్నోస్టిక్స్ నాకు పలాని కావాలి 503 402 ఇట్లా ఏమైనా వచ్చినాయి అని చెక్ చేయాలనుకోండి మళ్ళీ. సో అంటే మల్టిపుల్ ఎర్రర్ మెసేజెస్ చెక్ చేశారనుకోండి, రిఫ్రెష్ చేస్తే మీకు అన్ని కూడా రావాలి ఇక్కడ. మీకు చూడండి అంతా కూడా ఇప్పుడు రైట్ సైడ్ వచ్చాను అనుకోండి, చూడండి హెచ్టిటిపి స్టేటస్లు ఏమున్నాయి, 404 502 కిందకు వచ్చండి, ఇట్లా ఉంది మీకు. ఇలాగా మీరు నారో డౌన్ చేయొచ్చు. సో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డౌన్ అయినప్పుడు మనం ఇప్పుడైతే మనకి ఇది వస్తుంది, ఇక్కడికి వచ్చి మనకి మూవీస్ ఇట్లా మీకు ఎర్రర్ మెసేజ్ పెట్టచ్చు అనమాట. మీకు మీరు ఇక్కడికి వచ్చిన ముందు ఇప్పుడు వస్తుంది అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే కస్టమ్ ఎర్రర్ మెసేజ్ పెట్టచ్చు. అది కూడా ఇక్కడ ఆప్షన్ ఒకటి ఇచ్చి ఉండాలి, నేను ఒక నిమిషం. సో మనం ఏం చేసి మనం ఏదైనా యాక్సెస్ చేసినప్పుడు పని చేయలేదు అనుకోండి, మీకు పని చేయకపోతే ప్రతి ఒక్క లిజనర్ కి కూడా కస్టమ్ ఒక పేజ్ పెట్టచ్చు అనమాట మీకు. సో పెట్టి మనం చేయొచ్చు. ఇది వ్యాఫ్ లేండి, ఇది వ్యాఫ్ యాక్చువల్ గా. బట్ ఇక్కడికి వచ్చి అంటే నేను ఏం చేస్తానంటే, లెట్ మీ డూ వన్ థింగ్. B38 కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, error.html మనం వచ్చి ఇలా ఇచ్చి టైటిల్ వచ్చి సో స్టేటస్ పేజ్ అంటాను. ఇక్కడ వచ్చి మెయింటెనెన్స్ అని ఇచ్చాం అనుకోండి, మెయింటెనెన్స్ అని మీకు. సో అదే మనకి బ్యాంక్స్ లో కొన్నిసార్లు వస్తున్నాయి కదా, ప్లీజ్ రిటర్న్ ఆఫ్టర్ 7 AM IST అని అన్నాం మీకు. H2 అని చెప్పి రాద్దాం. సో ఈ పేజ్ ని మీకు ఇంకా కావాలనుకుంటే దీన్ని లెట్స్ మీ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు న్యూ ప్రైవేట్ విండో అని చెప్పి ఓకే. సో లెట్స్ పుట్ సిబి అని పెడదాం. ఇది మంచి పద్ధతి, కానీ ఇది ఇస్ నాట్ మనకు కావాల్సిన జిప్ ఫైల్ కదా మనకు కావాల్సింది. జిఫ్కి వెళ్దాం. ఓకే, లెట్స్ టేక్ మిస్టర్ మళ్ళీ. సో ఇక్కడ తీసుకొస్తాను, ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చేద్దాం. నా దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా స్టోరేజ్ అకౌంట్స్ మనం మాట్లాడలేదు, బట్ ఐ విల్ డూ వన్ థింగ్. ఇక్కడ వచ్చి
మీకు స్టోరేజ్ అకౌంట్ ఇక్కడ ఉంటుందండి. మీకు స్టోరేజ్ అకౌంట్కి వచ్చి మనం క్రియేట్ అని చెప్పి డేట్ స్టాటిక్ అంటాను. ఇలా వచ్చి ఇలా ఇచ్చి రివ్యూ అండ్ క్రియేట్ అన్నాం. ఓకే, దీని లోపల నేను ఏం చేస్తానంటే ఆ స్టాటిక్ ఫైల్ అప్లోడ్ చేస్తాను. దీంట్లో ఏమి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. మీరు చూస్తే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చేస్తే స్టేటస్ పేజ్ అనమాట, కాబట్టి పబ్లిక్ ఎక్స్పోజ్ చేసి పెట్టచ్చు అనమాట. సో కాబట్టి బట్ ఎక్కడో దగ్గర పెట్టాలి కదా, మనకి ఒక యూఆర్ఎల్ ఇవ్వాలి. అది ఇక్కడ ఉంచుకోండి. మనం పబ్లిక్ గా పెట్టేసి ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసామనుకోండి, బ్యాడ్ గేట్వేకి దీనికి రెండింటికి కూడా ఇవ్వచ్చు అనమాట. పని చేస్తుందో లేదో చూద్దాం మనకి. సో గో టు రిసోర్స్ అంటాను. ఇక్కడ కంటైనర్స్ అని ఉంటుంది. క్రియేట్ ఏ కంటైనర్ అని చెప్పి స్టేటస్ అని ఇచ్చేయండి. కాదు, డిఫాల్ట్ గా మనకి అలౌ చేయదు అనమాట, ఇట్స్ ప్రైవేటే ఉంటుంది. సో వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్, దాన్ని చేయాలంటే మనం కింద డేటా ప్రొటెక్షన్కి వచ్చి ఒక దగ్గర కాన్ఫిగరేషన్కి వస్తాను. కాన్ఫిగరేషన్ లో సెక్యూర్ ట్రాన్స్ఫర్ అనానమస్ యాక్సెస్ ఎనేబుల్డ్ అని ఇద్దాం. స్టేటస్ అని ఒకటి క్రియేట్ చేస్తాను మీకు. సో దీని లోపలికి మనకి ఏం కావాలంటే దీన్ని అప్లోడ్ చేయాలి. కాపీ పాత్ అని చెప్పి వెనక్కి వచ్చి అప్లోడ్ అని చెప్పి మీకు సో కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా మీరు చూసినట్లయితే ఒక యూఆర్ఎల్ ఉంటుంది మీకు. ఇలా రావాలన్నమాట మీకు. ఓకే, సరే, దీన్ని మనం ఏం చేయొచ్చు, యాప్ గేట్వేకి వచ్చి ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం డౌన్ అయినా కూడా మీకు లిజనర్స్ కొద్దాం. లిజనర్స్ లో మీరు కావాలనుకుంటే సేవ్ చేయండి. రెండింటికి అనమాట, 403కి 40 దేనికైనా కూడా మీకు యాడ్ చేయొచ్చు మీకు. ఓకే, సో కానీ 403కి వస్తుంది అనుకుంటాను, 404కి రాదు యాక్చువల్గా. మీకు ఫర్బిడన్ అయితే మాత్రమే వస్తుంది. ఇక్కడ మీకు చూస్తే 502 బ్యాడ్ గేట్వే అండ్ దీనికి మాత్రమే వస్తుంది అనమాట 502కి మీకు. సో మీకు అడిషనల్ గా కూడా కావాలనుకోండి, నాకేం కావాలా, 404కి లేనట్టుంది మీకు. 503 ప్రివ్యూ, 504, 400 బ్యాడ్ రిక్వెస్ట్, మెథడ్ నాట్ అలౌడ్, వీటి కూడా ఇచ్చుకోవచ్చు మీకు. మీకు కావాలనుకుంటే
ఏదో బట్ ఎనీవే మనకి 403 ఫర్బిడన్ ఇప్పుడు కుదరకపోవచ్చు అండి, బట్ 503 బ్యాడ్ గేట్ వస్తుంది కదా, దాన్ని చెక్ చేయాలి మనం యాక్చువల్ గా. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేస్తే పని చేస్తుంది. ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి మనం సర్వీస్ ఎంజినింగ్ స్టాప్ చేద్దాం. మనకి స్టాప్ చేసినప్పుడు ఇది ట్రై చేస్తుంది అనుకోండి, రీఫ్రెష్ చేద్దాం. మనకి చూసారా మీకు రావట్లేదు చూడండి ఇక్కడ మీకు. మీకు ఇది పరిస్థితి మీకు. సో ఇలాగా మీరు చూసినట్లయితే మనం ఇది కూడా చేయొచ్చు మీకు, కష్టం కూడా. సో నెక్స్ట్ లెవెల్లో మనం ఈ యాప్ గేట్వేలో చేయగలిగింది ఏంటంటే వీ కెన్ బేసికలీ అనేబుల్, ఎంత బానే ఉంది. సో మనం చూస్తాం ఫస్ట్ ఏంటి, మీకు HTTP రీడైరెక్షన్ చూసాము, URL బేస్ రౌటింగ్ చూసాము, ఇంటిగ్రేషన్ విత్ కీవర్డ్ చూసాం. నెక్స్ట్ వచ్చి WAF ఇంటిగ్రేషన్ చూడాలి. WAF అనేది ఈజ్ అగైన్ అడిషనల్ ఫైర్ వాల్ అండి మీకు. మనకి ఆల్రెడీ ఏమేమి ఫైర్ వాల్ తెలుసు మీరు చూసినట్లయితే, మనకు ఆల్రెడీ అజూర్ ఫైర్ వాల్ చూసాం, ఆ తర్వాత అజూర్ నెట్వర్క్ NSG చూసాం, 2 ఫైర్ వాల్ చూసాం. అయితే ఈ రెండు కూడా దేని ప్రకారం పనిచేస్తుందంటే మోస్ట్లీ ఫ్రమ్ నెట్వర్క్ స్టాండ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ డొమైన్ స్టాండ్ పాయింట్ లో పనిచేస్తుంది. డొమైన్ నేమ్స్, వెబ్ కేటగిరీస్, పోర్ట్స్ లో పనిచేస్తుంది. బట్ దీనికి అప్లికేషన్ లెవెల్లో పనిచేయదు. అంటే లెట్స్ డూ ఇన్ సచ్ ఏ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోండి, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోండి, సో వీ హ్యావ్ అవర్ ఓన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ కానీ, నేవీ కానీ, అండ్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇట్లా ఉన్నాయి మనకి. నా ఈ మూడు కూడా ఎప్పుడు మనకు వస్తుంది అంటే, మీకు ఎనిమి అనేవాడు ఫిజికల్ గా అప్రోచ్ అయితే, వాళ్ళ రిసోర్సెస్ తో ఫిజికల్ గా అప్రోచ్ అయితే, యుద్ధానికి వస్తే వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు బేసిక్. అది ఒక స్ట్రాటజీ. కానీ ఎవరన్నా కూడా బయట ఎక్కడో నెట్వర్క్ లో కూర్చొని అక్కడి నుంచి సైబర్ వార్ఫేర్ చేశారనుకోండి, దానికి మిలిటరీ ఏం చేస్తుంది, చేయలేదు యాక్చువల్. సో వీళ్ళకి సపరేట్ గా సైబర్ డివిజన్ ఉండాలన్నమాట, సైబర్ సెక్యూరిటీ డివిజన్ ఒకటి ఉండాలి. సో అది డిఫరెంట్ గా పనిచేస్తుంది. దానికి ఫిజికల్ గా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మెథడ్ వాడితే చాలు, అంత బ్రెయిన్ రిలేటెడ్ వర్క్ యాక్చువల్ గా. సిమిలర్ గా ఇక్కడ కూడా ఈ రెండే ఏంటంటే ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, నేవీ లాంటివి అనమాట. బట్ అప్లికేషన్ లెవెల్లో అండర్స్టాండింగ్ ఉండాలంటే ఈ ఫైర్ వాల్స్ పనికిరావు. దానికోసం మనకి ఏం కావాలంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ థ్రెట్స్ అనమాట, మీకు SQL ఇంజెక్షన్ అటాక్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ అని చెప్పి మీకు వనరబిలిటీస్ ఇవన్నీ కూడా మీకు వస్తుంది. సో WAF అనేది ఏం చేస్తుందంటే allows to block known vulnerabilities like OWASP అన్నమాట. OWASP అని ఉంటుంది, ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఈ వనరబిలిటీస్ అని అనుకుంటా, VUL వనరబిలిటీస్. ఇది అదే కాకుండా రెస్ట్రిక్టింగ్ అన్నమాట. restricting traffic from unwanted sources based on IP అయి ఉండొచ్చు, కంట్రీ అయి ఉండొచ్చు, ఈవెన్ బ్రౌజర్ బేస్డ్ అయి ఉండొచ్చు, URL అయి ఉండొచ్చు, మనం చేయొచ్చు. సో ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఈజ్ బేసికలీ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అండి. ఎవరి కోసం? మీ దానికోసం, మీ అప్లికేషన్ కోసం మీకు. ఓకే, సో ఒకే దగ్గర నుంచి మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, బ్లాక్ చేయాలా, రేట్ బేస్డ్ ఇట్లా కూడా ఉంటుంది అనమాట. రేట్ బేస్డ్ ఓకే, ఇన్ని మినిట్స్ లో ఇన్ని రిక్వెస్ట్ల కన్నా ఒక దగ్గరకు వస్తే బ్లాక్ చేయండి, ఇవన్నీ వస్తుంది. సో కాబట్టి అలాంగ్ విత్ దిస్ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది మీకు. ఇది మనకి ఏం చేస్తామంటే రేపు మనం టెస్ట్ చేస్తాం. సో రేపు కూడా మనం ఏం చేస్తాం, 5 o'clock కి మనం మీట్ అవుతాము. అండ్ దెన్ మీరు వచ్చే టైంకి నేను ఆల్రెడీ డిప్లాయ్ చేసి పెట్టేస్తానండి. ఏది మనకి అప్లికేషన్ గేట్వే ఉంది కదా, అది కంప్లీట్ గా క్రియేట్ చేసి పెట్టేస్తాను. మీరు వచ్చినాక, మనం స్టార్ట్ చేసినాక WAF అనే దాన్ని నేను అనేబుల్ చేస్తాను. WAF అనేబుల్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తాం, WAF అంతా కూడా కాన్ఫిగర్ చేసి అండ్ ఆ తర్వాత వచ్చి దాంతో మనకి లోడ్ బ్యాలెన్సర్స్ అయిపోతాయి. అంటే రీజనల్ లోడ్ బ్యాలెన్సర్స్. మనం ఏం చేయాలంటే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ కి వెళ్ళాలా, ట్రాఫిక్ మేనేజర్ అండ్ ఫ్రంట్ డోర్ వెళ్ళాలా. దానికి కావాల్సిన బేస్ వర్క్ ఏంటి అంటే దాని గురించి ఓవర్ వ్యూ ఇస్తాను.
అండ్ దెన్ మనకి థర్స్డే అండ్ ఫ్రైడే వచ్చి ఆ 2 లోడ్ బ్యాలెన్సెస్ గురించి మనం చూస్తాం అనమాట. మీకు ఒకటి వచ్చి ట్రాఫిక్ మేనేజర్ అండ్ దెన్ ఇంకోటి వచ్చి ఫ్రంట్ డోర్ గురించి మనం మాట్లాడతాం. అది ఓకే. సో ఇదండి మనకి అజూర్ అప్లికేషన్ గేట్వే గురించి. అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏం చేసాం, లాగ్స్ వెరిఫై చేసాం. మీకు క్వెరీ ఫర్ లాగ్స్ బేస్డ్ ఆన్ మెసేజెస్ అండ్ ఐపీ అడ్రస్ కూడా దొరుకుతుంది మీకు. ఓకే. సో ఇదండి మీకు అప్లికేషన్ గేట్వే గురించి. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? అందరికి అర్థమైనట్టేనా? గుడ్. సరే, సో మనం డిలీషన్ దగ్గరకు వచ్చేసరికి ఎట్లా డెడికేటెడ్ గా ఇక్కడ ఇచ్చాను కాబట్టి నేను డైరెక్ట్ గా ఏం చేస్తాం, గేట్వేకి వచ్చేసి దీన్ని మనం క్రియేట్ అయ్యి చూడండి మనకి ఎంఎస్ఐ ఫర్ అప్లికేషన్ గేట్వే. బట్ ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ గా మొత్తం దీన్ని తీసేస్తానండి 38 యాప్ గేట్వే. బట్ రేపైతే ఏం చేస్తానంటే మనకి ఇది క్రియేట్ చేయను, ఇది మనకి మూవీస్ షోస్ క్రియేట్ చేయను, జస్ట్ హోమ్ పేజ్ 1 హోమ్ పేజ్ 2 సెలెక్ట్ క్రియేట్ చేస్తాము అండ్ అప్లికేషన్ గేట్వే. ఎందుకంటే మోడ్ ఫ్రమ్ ఏ వ్యాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలా, దాని దృష్టిలో పెట్టుకోండి మీకు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా బ్యాలెన్స్ డిలీట్ చేయాల్సినవి? B37 మైగ్రేషన్ అని ఒకటి ఉండిపోయింది మీకు. ఓకే, ఇది డిలీట్ చేద్దాం అంటే కుదరట్లేదు మనకి. ఓకే, చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు కలుద్దామండి 5 o'clock in the morning. చెప్పండి. నేను ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశాను సార్. 2 వర్చువల్ మెషిన్స్ ని దాని కింద క్రియేట్ చేశాను. అండ్ దాన్ని బ్యాక్ ఎండ్ పూల్స్ లో కూడా ఇచ్చాను. నార్మల్ గా అది నేను చూసినప్పుడు వర్క్ అయింది, డిఎన్ఎస్ జోన్స్ లో ఇచ్చి యూఆర్ఎల్ ఇస్తే వర్క్ అయింది. కానీ వన్స్ నేను దానికి సర్టిఫికేట్స్ క్రియేట్ చేసినప్పుడు అది వర్క్ అవ్వట్లేదు సార్. వర్క్ అవ్వట్లేదు అంటే మీరు ఫస్ట్ ల్యాబ్ రెడీగా ఉందండి? ఉంది సార్, షేర్ చేయండి. నేను చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఓకే, బ్యాక్ ఎండ్ పూల్స్కి వెళ్ళండి. ఓకే, సర్వర్స్ యాడ్ చేశారా? ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీని పేరేంటి, లోడ్ బ్యాలెన్స్ రూల్స్కి రండి. లేదు కదండి, ఎట్లా పనిచేస్తుంది? ఇవ్వాలిగా. 440 ఇంకొకటి కూడా ఇవ్వాలా లోడ్ బ్యాలెన్స్? ఆబ్వియస్ గా ఆలోచించండి, మీరు 80 ఇచ్చారు, HTTPS 440 వెళ్తుంది, మీరు లిజనర్ అలౌ చేయకుండా లోడ్ బ్యాలెన్స్ ట్రాఫిక్ ఎందుకు అలౌ చేస్తుంది? ఓకే ఓకే సార్, దాన్ని కూడా యాడ్ చేసి ట్రై చేస్తాను. ఆబ్వియస్, నేను చెప్పాను కదండి, వీడియో చూడలేదా? ఇంకొకటి TCP 22 ఇచ్చినట్టున్నారు. అది దీనికోసం కదా మీకు, దేనికోసం మొత్తం 3 యాడ్ చేసాం. TCP 80, 22 వచ్చి SSH లోడ్ బ్యాలెన్స్, అదే కాక 443 కూడా ఇచ్చాం. నేనేం చెప్పాను, 443 అలౌ చేస్తుంది కానీ SSL టెర్మినేషన్ లోడ్ బ్యాలెన్సర్ చేయదు, సర్టిఫికేట్లు సర్వర్ లో ఉంటాయని చెప్పాను. ఓకే ఓకే, నేను మళ్ళీ ఒకసారి చూసి ట్రై చేయండి. ఓకే, థాంక్యూ. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఓకే, గుడ్. ప్రాక్టీస్ వెరీ వెల్. సీ యు టుమారో 5 AM. బై. హర్ష గారు, అది సబ్స్క్రిప్షన్ గురించి. ఓకే, గుడ్ చేశారు.
సబ్స్క్రిప్షన్ మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు కదా, స్క్రీన్ షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళండి. ఒకటి క్లిక్ చేయండి. అది ఇక్కడ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ ఇంకా ఉందా మీకు? ఫ్రీ ట్రయల్ ఉంది. ఒక లెఫ్ట్ సైడ్ టాప్ లో అప్గ్రేడ్ ఉంది, అప్గ్రేడ్ క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్ నేమ్ అక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆప్షన్ ఉందా? టైప్ చేసి రావట్లేదా? మీరు మ్యూట్ లో ఉన్నారు బై ద వే. రావట్లేదండి అది. వెయిట్ చేస్తున్నా. ప్రొవైడ్ సర్వీస్ యూసేజ్. ఓకే, సో అప్పుడు మనం డైరెక్ట్ గా ఇప్పుడు బ్యాక్ టు సబ్స్క్రిప్షన్స్ వెళ్ళిపోండి. బ్యాక్ టు సబ్స్క్రిప్షన్స్. పైన యాడ్ అని క్లిక్ చేయండి. ఆ రైట్ సైడ్ లో మీకు బిల్. ఓకే, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ అకౌంట్. ప్లీజ్ అప్గ్రేడ్. పే యాస్ యు గో విత్ ఫ్రీ సర్వీసెస్. బిల్డ్ యువర్ క్లౌడ్. మీరు ఓ పని చేయండి, అది మినిమైజ్ చేయండి. మోస్ట్ పాపులర్ ఆఫ్ ఉన్నాయి కదా, మోస్ట్ పాపులర్ ఆఫర్స్ అని కనిపిస్తున్నాయి మీకు పైన. అది మినిమైజ్ చేయండి. అక్కడక్కడక్కడ చేసి క్లిక్ హియర్ టు అప్గ్రేడ్ కొంచెం పైన చూడండి. పైన మోస్ట్ పాపులర్ ఆఫర్స్ అని మినిమైజ్ చేయండి. అది కిందకి రండి. ఓకే, అది ఎక్స్పాండ్ చేయండి. ఓకే, కిందకు వచ్చినప్పుడు కిందకి రండి. మామూలుగా అన్ని డెవలపర్ సపోర్టు, పర్చేస్, ఓపెన్, కిందకి రండి. పార్ట్నర్ నెట్వర్క్, పే యాస్ యు గో, ప్రొఫెషనల్ సర్వీస్, ఇంకా కిందకి రండి. పే యాస్ యు గో ఉండాలా? సరే, లేదు. సరే, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ముందు ఎక్స్పాండ్ చేసి ఎక్స్పాండ్ చేయండి పైకి. సో ఇదే బిల్డ్ 200. ఓకే, క్లిక్ టు అప్గ్రేడ్ చేసేయండి. ఫస్ట్ దాంట్లో క్లిక్ హియర్ టు అప్గ్రేడ్ ఉంది కదా, ఎందుకు రావట్లేదు? ఒకవేళ రాకపోతే నాకు ఐడి పాస్వర్డ్ మెసేజ్ చేయండి, నేను చూస్తాను. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ వేరే బ్రౌజర్లో ఏమైనా ట్రై చేశారా? ట్రై చేశానండి నేను అదర్ బ్రౌజర్లో కూడా. సో అజూర్ సబ్స్క్రిప్షన్ ఇక్కడ మీకు. సరే, నాకు ఐడి పాస్వర్డ్ పంపించండి, నేను చూస్తాను నేను పరిస్థితి అని చెప్పి. ఇది మీ సైడ్ ఏమైనా ఇష్యూవా లేకపోతే ఇంకేమన్నా? ఎందుకంటే ఇంత సీమ్లెస్ గా ఉంటుంది, ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనకి చేయడానికి. ఇంకా ఉన్నట్టుంది కదా ఫ్రీ ట్రయల్ మీకు? ఉంది, కానీ 3 VMs కన్నా ఎక్కువ క్రియేట్ చేయలేకపోతున్నాం కదా. దట్ ఈస్ 4 IP అడ్రసెస్ లిమిట్ ఉంటుంది మీకు. అలాగే 4 CPU అని ఉంటుంది. ఫైన్, నాకు జస్ట్ ఇప్పుడు పంపించండి, నేను చూస్తాను మీకు. చలో, ఎనీథింగ్ ఎల్స్ గైస్?
Okay. See you tomorrow, 5 a.m.